నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ వజ్రసేనుడి నిర్ణయం. పూర్వం వజ్రగిరి అనే చిన్న పట్టణంలో వజ్రసేనుడు అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన వ్యాపారంలో కోట్లు గడించిన చాలా కాలం పాటు సంతానం లేక బాధపడ్డాడు. చివరకు అతడికి వినయపాలుడు, విజయపాలుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. లేక కలిగిన ఆ పిల్లలను వజ్రసేనుడు, అతని భార్య రూపమతి ఎంతో గారాబంగా పెంచసాగారు. బాల్యం నుంచి విజయపాలుడు అన్నం తినడం దగ్గర నుంచి ప్రతిదీ తనే స్వయంగా చేయాలనే పట్టుదల చూపేవాడు. ఇందుకు భిన్నంగా వినయపాలుడు ప్రతి చిన్న పనికి తల్లి మీద, దాసదాసి జనాల మీద ఆధారపడుతూ ఉండేవాడు. ఈ తేడా గమనించిన రూపమతి తన చిన్న కొడుకు విజయపాలుడు తనకు దూరమైపోతున్నట్టే బాధపడేది. కానీ భార్య ద్వారా సంగతి తెలుసుకున్న వజ్రసేనుడు, పిల్లాడికి అటువంటి స్వతంత్రపు నడవడిక మంచిదే, వాడి ఇష్టప్రకారమే జరగని అనేవాడు. ఆ విధంగా భిన్న స్వభావాలు కల ఆ అన్నదమ్ములిద్దరూ క్రమంగా యుక్త వయస్కులై విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న వజ్రసేనుడు కొడుకులిద్దరికీ వ్యాపారంలో స్వయంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఈ కారణం వల్ల కొద్ది రోజుల్లోనే ఇద్దరిలోకి విజయపాలుడే చురుకైనవాడు అన్న సంగతి వజ్రసేనుడికి బాగా గ్రాహ్యమైంది. వజ్రసేనుడి వ్యాపార భాగస్వాములు, అతడి పరిజనులు అందరూ విజయపాలుడి చురుకుదనాన్ని మెచ్చుకునేవారు. అయితే అదే సమయంలో వినయపాలుడి వంటి గుణనిధి, పితృవాక్య పరిపాలకుడు మరొకరు ఉండరు అనేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు వజ్రసేనుడు విజయపాలుని పిలిచి, నువ్విక స్వయంగా వ్యాపార బాధ్యతలు నిర్వహించవచ్చు. అయితే నాకు ఒక ఆలోచన ఉన్నది. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టుబడి ఎక్కువ లేక భాగస్వాములను కలుపుకోవలసి వచ్చింది. అందుచేత లాభాలు రావడానికి నా తెలివితేటలే ముఖ్య కారణం అయినప్పటికీ వచ్చిన దాన్ని పంపకం చేయవలసి వస్తున్నది. నీకు ఈనాడు ఒక సరికొత్త వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన మూలధనాన్ని నేను అవలీలుగా సమకూర్చగలను. అది తీసుకుని నువ్వు మన పొరుగునే ఉన్న విశాల నగరానికి వెళ్ళు. అక్కడ కొబ్బరి వ్యాపారానికి మంచి గిరాకీ ఉన్నది. నీ తెలివితేటలతో అక్కడ కొబ్బరి వ్యాపారం చెయ్యి, ఏమంటావు అని అడిగాడు. విజయపాలుడు సంతోషంగా అలాగే నాన్న అన్నాడు. ఈ జవాబుకు వజ్రసేనుడు తృప్తిపడి, అయితే మరొక ముఖ్యమైన సంగతి, నా భాగస్వామి వరుణదత్తుడు తన కుమార్తెలు మాళవిక, మృణాలిలను నీకు వినయపాలుడికి ఇస్తానని కబురు చేశాడు. ఇద్దరు విద్యా గుణ సంపన్నులే. కానీ పోల్చి చూస్తే మాత్రం మాళవిక మృణాలిని కంటే అన్నిటిలోనూ అధికురాలు. ఆమె పెద్దది గనక వినయపాలుడికి వధువుగా నిర్ణయిస్తే బాగుంటుంది. ఇక మృణాలిని చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు. విజయపాలుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని, మృణాలిని గురించి వినడమే కాదు నాన్న, ఒకసారి చూశాను కూడా, నాకు ఇష్టమే అన్నాడు. భర్త ద్వారా విషయాలు అన్నీ తెలుసుకున్న రూపమతి మాత్రం కొడుకుల వివాహ వార్త విని ఎంత ఆనందించిందో. విజయపాలుడి నూతన వ్యాపార పథకాలు, విశాల నగరానికి అతడి ప్రయాణాలు అంతా విని చాలా ఖేదపడింది. వజ్రసేనుడు నిర్ణయించిన ప్రకారమే కొద్ది రోజుల్లో వినయపాలుడి వివాహం మాళవికతోనూ, విజయపాలుడి వివాహం మృణాలితోనూ జరిగిపోయింది. వివాహమైన కొద్ది రోజులకే వజ్రసేనుడు విజయపాల, మృణాలిని వెంట పెట్టుకుని విశాల నగరానికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి తిరుగు ప్రయాణం అయ్యాడు. బయలుదేరే ముందు అతను విజయపాలుడితో, నాయన, ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసి చాలా అలసిపోయాను. సముద్ర తీరాన ఉన్న ఈ విశాల నగరంలో నివాసం నాకు చాలా హాయిగా ఉన్నది. మీ అమ్మతో పాటు కొన్నాళ్ళు ఇక్కడే విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు. తండ్రి మాటలకు విజయపాలుడు చిన్నగా నవ్వి, నన్ను విశాల నగరంలో వ్యాపారానికి ప్రోత్సహించిన నాడే ఏదో ఒకనాడు మీరు ఇలా అడగబోతారని ఊహించాను నాన్న. ఇది మీ ఇల్లు. మీ ఇంట్లో ఉండడానికి, మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఒకరిని అడగవలసిన అవసరం లేదు. ఎదుగుతున్న బిడ్డ అన్ని పనులు స్వతంత్రంగా చేసుకోవడానికి సహకరించడం తల్లిదండ్రులకు ఎంత బాధ్యతో, వయసు మళ్ళీపోతున్న తల్లిదండ్రులకు విశ్రాంతినిచ్చి వారికి అన్ని పనులు చేసి పెట్టడం, సేవ చేయడం పిల్లలకు కూడా అంతే బాధ్యత అన్నాడు. ఈ జవాబుకు వజ్రసేనుడు చాలా ఆనందించి వజ్రగిరికి తిరిగి వచ్చిన తర్వాత భార్యకు మాత్రమే జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న రూపమతి అయిష్టంగా తల ఊపి, మీరు నిజంగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. వజ్రసేనుడు నవ్వి, అది అబద్ధమనా నీ అనుమానం అని ఎదురు ప్రశ్నించాడు. దానికి రూపమతి, అనే అనిపిస్తున్నది.
విజయపాలుడికి వ్యాపారంలో కానీ ఇతరత్రా కానీ మీ సహాయ సహకారాలు అవసరం లేదు. కానీ వినయపాలుడికి మాత్రం మీరు లేనిది ఒక్క నిమిషం ఉండలేనుడు. ఇన్నాళ్లుగా మీరు లేనందువల్ల వ్యాపారంలో కొంత నష్టం వచ్చిందని బాధపడుతున్నాడు. తల్లిదండ్రులుగా బలహీనుడైన వినయుడిని అంటిపెట్టుకుని ఉండటమే మన కర్తవ్యం. పైగా మనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడానికి వినయుడు కోడలు కూడా ఎంత మాత్రం ఒప్పుకోరు అన్నది. భార్య మాటలు విన్న వజ్రసేనుడు, పోనీ ఒక పని చెయ్యి, మన కొన్నాళ్ల పాటు విజయుడి దగ్గర ఉండటానికి వెళ్ళబోతున్నట్టు కోడలికి చెప్పి చూడు. ఆ పని వినయుడు లేని సమయంలోనే చేసుమా అన్నాడు. రూపమతి ఒక క్షణం ఆగి, సరే, మీ మాట ఎందుకు కాదనాలి, మీరు వినయుడిని వదిలి వెళ్ళటానికి కోడలు ఒప్పుకోదు అన్నది. మర్నాడు వాడిన మొహంతో తన దగ్గరకు వచ్చిన రూపమతిని చూసి వజ్రసేనుడు, ఏం మాళవికకు చెప్పావా అని అడిగాడు. చెప్పాను అని కళ్ళనీళ్ల పర్యంతమవుతూ, ఏమంటుంది, అసలు ఆ పిల్లకు మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేనట్టుగా ఉంది. ముందు మాట్లాడలేదు, ఆ తర్వాత మంచిదే అత్తయ్య, ఈయన ఎలాంటి వారో, విజయుడు కూడా అలాంటి కొడుకే కదా అని తప్పించుకున్నది అన్నది రూపమతి. అయితే ఇక ప్రయాణానికి ఏమీ అభ్యంతరం లేనట్టేనా అని అడిగాడు వజ్రసేనుడు. బాగుంది, వినయుడు ఒప్పుకోవద్దు అన్నది రూపమతి. వాణ్ణి నేను ఒప్పిస్తాను, నేటి నుంచి 5వ రోజునే మన ప్రయాణం అన్నాడు వజ్రసేనుడు. ఆ మర్నాడు వజ్రసేనుడు వినయుడితో తన ప్రయాణం గురించి చెప్పి, నేను ఖచ్చితంగా ఇన్నాళ్ల తర్వాత తిరిగి వస్తాను అని చెప్పలేను. ఇక్కడ వ్యాపార వ్యవహారాలన్నీ పూర్తిగా నీకే అప్పచెపుతున్నాను. అవసరమైతే ఈ మామగారి వరుణదత్తుడి సలహా తీసుకో. ఒక్క విషయం గుర్తుంచుకో, వ్యాపారి అయినవాడు ఎప్పుడు సత్వరంగా స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. అప్పుడే వ్యాపారంలో గాక జీవితంలో కూడా రాణిస్తాడు అని రెండవ కొడుకు విజయుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు. విశాల నగరం చేరిన వజ్రసేనుడికి వజ్రగిరి వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నవి. 2 నెలలు గడిచేసరికి వినయపాలుడు కూడా మంచి వ్యాపార దక్షత సంపాదించాడని, అతడి యాజమాన్యంలో వజ్రసేనుడి హయాంలో కూడా రానన్ని లాభాలు వస్తున్నవని వార్తలు రాసాగాయి. వినయుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించిన వజ్రసేనుడు ఒకనాడు విజయుడిని, నాయనా, కొన్నాళ్ల క్రితం నేను మీ అమ్మతో కలిసి ఇక్కడికి వస్తానన్నప్పుడు ఆ సంగతి నువ్వు ముందుగానే ఊహించాను అన్నావు. ఇప్పుడు నీ అన్న మంచి వ్యవహార దక్షుడు అయ్యాడని తెలుసుకున్నాక నేను ఏమని అడగబోతున్నావనో నిన్ను ఊహించగలవా అని ప్రశ్నించాడు. ఊహించగలగడం ఏమిటి నాన్న, ఎప్పుడో ఊహించాను. ఇక్కడ వ్యాపారం అంతా ఎత్తేసి తిరిగి మనమంతా మన స్వస్థలం వజ్రగిరి వెళ్ళబోతున్నాం అన్నాడు విజయపాలుడు. దాపుల నుండి ఈ సంభాషణ విన్న రూపమతికి ఎక్కడని ఆశ్చర్యం వేసి తన భర్తతో, వజ్రగిరికి తిరుగు ప్రయాణం సరే, ఇక్కడ వ్యాపారం అంతా ఎత్తేయడం ఏమిటి, అసలు మీరు వజ్రగిరి వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఇక్కడ కొత్త వ్యాపారం దేనికి ప్రారంభించినట్టు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి వజ్రసేనుడు, నీ ప్రశ్నలకు జవాబులిచ్చే తీరుబాటు నాకు ఇప్పుడు లేదు. మనం వజ్రగిరి చేరాక కావాలంటే మరికొన్ని ప్రశ్నలు కూడా కలిపాడు జవాబు చెప్తాను అన్నాడు. అందరూ తిరిగి వజ్రగిరికి వచ్చారు. ఆ తర్వాత రూపమతి ఒకనాడు భర్తను తాను విశాలాగరంలో ఇదివరకు అడిగిన ప్రశ్నలే మరొకసారి అడిగింది. అప్పుడు వజ్రసేనుడు ఆమెతో, నీ కలిగిన అనుమానాలను దాచకుండా అడగడం మేలే అయింది, లేకపోతే కొడుకుల మధ్య నేనేదో పక్షపాతం చూపుతున్నాను అన్న బాధ నీకు మిగిలిపోయేది. వినయపాలుడిలో వ్యాపార విషయాల మీద సొంత నిర్ణయాలు చేసే గుణం లోపించింది. ఇతరుల మీద ఆధారపడే ఈ లక్షణాన్ని వాడి బాల్యం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే అక్క చెల్లెళ్లలో తెలివిమంతురాలైన మాళవికను వాడికి భార్యగా చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా రూపమున అయిష్టంగా తలాడించింది. ఇది గమనించిన వజ్రసేనుడు ఆమెను, నీకేదో కొత్త అనుమానం కలిగినట్టున్నది, ఏమిటది అని అడిగాడు. మీరన్నట్టు మాళవిక అంత తెలివిగలదైతే వినయుడికి తగిన సలహాలిచ్చి సాయపడవచ్చు కదా, మరి అలానూ జరగలేదు అన్నది రూపమతి. అందుకు కారణం చెబుతాను విను అంటూ వజ్రసేనుడు ఒక క్షణం ఆగి, నేను ఇక్కడ ఉండగా తన సలహాలు వాడు పాటించడు అని మాళవిక గ్రహించింది. అందుకే మనం విశాలనగరం వెళ్తాము అన్నప్పుడు అవును కాదు అనకుండా ముభావంగా జవాబు చెప్పింది. అయితే సూక్ష్మగ్రాహి అయిన విజయుడు ముందే నా పథకం అంతా ఊహించగలిగాడు. ఏది ఏమైతేనేం వినయుడు మనం ఇక్కడ లేని కాలంలో స్వతంత్రంగా ఆలోచించి వ్యాపార సమస్యలను పరిష్కరించుకోగల దక్షత సంపాదించాడు. నా నిర్ణయం ఫలించింది. ఇది జరిగాక విజయుడు ఎక్కడో విశాలనగరంలో ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడే అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపగలరు అన్నాడు. ఇది విని రూపమతి ఎక్కడలేని ఆశ్చర్యంతోనూ
మాట మాత్రంగానైనా నాతో చెప్పకుండా ఎంత పెద్ద ఆలోచన చేశారు మీరు అంటూ భర్తను మెచ్చుకున్నది. కథ సమాప్తం. రెండవ కథ కీచు కీచు పిశాచాలు. ఒకనాడు సాయంకాలం వేళ పోలవరం నుంచి అయినవరానికి 6 ఎడ్ల బండ్లలో ఒక పెళ్లివారి బృందం వెళుతున్నది. అక్కడ ఉమారామలింగేశ్వర ఆలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్లి వారికి మొక్కు ఉన్నదట. అన్ని బండ్లకు వెనక వస్తున్న ఎడ్ల బండిలో వంట వాళ్ళు సారెబుట్టలతో సహా సర్దుకుని కూర్చున్నారు. బండ్లన్నీ అయినవరానికి ఒక కోసు దూరంలో ఉండగా వంటవాళ్ల పెద్దకు సున్ని ఉండల బుట్ట తేవడం లేదని తెలియవచ్చింది. అతని పక్కన ఉన్న రామబ్రహ్మం అనేవాడి భుజం తట్టి, ఒరే, ఇక్కడ ఉన్న వాళ్లలో నువ్వే 25 నవ యువకుడివి. మిగతా వాళ్లకు గాడి పొయ్యిల దగ్గర నుంచుని వంటలు చేసే ఓపిక తప్ప అలా కాలు చాచి 4 అడుగులు వేస్తే ఓపిక పోయింది. నువ్వు తిరిగి మన ఊరెళ్ళి అటక మీద ఉన్న సున్ని ఉండల బుట్ట తీసుకుని ఏదైనా బాడుగు బండిలో రేపొద్దునే ఇక్కడికి బయలుదేరిరా. పెళ్లి మొత్తం రేపు రాత్రి కదా అంటూ రామబ్రహ్మానికి బాడుగకు గాను ఒక 25 రూపాయలు ఇచ్చాడు. రామబ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతున్నది. వాడికి బండి బాడుగు మిగిల్చుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. తను ఇప్పుడే సున్ని ఉండల బుట్ట తీసుకుని సముద్రం ఒడ్డుగా అడ్డదారిని వెళ్ళిపోతే తెల్లవారేసరికి అయినవరం చేరుకోవచ్చు. ఇలా అనుకున్న రామబ్రహ్మం సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకుని సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బల మీదుగా నడక ప్రారంభించాడు. ఆ రోజు పున్నమి కావడంతో పుచ్చపవ్వులా వెన్నెల కాస్తున్నది. ఇసుక దిబ్బలకు ఒకవైపు నురుగులు కక్కి సముద్రము, మరొక వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్టుగా ఉన్న సరుగుడు తోటలు. రామబ్రహ్మం ఇలాంటి వాతావరణంలో ఏనాడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. వాడు బిక్కుబిక్కుమంటూ ఇటు సముద్రం కేసి అటు సరుగుడు చెట్ల కేసి తల తిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో ఒకచోట బుట్ట పక్కన పెట్టి కూర్చున్నాడు. ఆ మరుక్షణం పెద్ద పెద్ద దివిటీల వెలుగుతో ఒక పాతకాలం నాటి తెరచాపల ఓడ వాడు ఉన్న చోటుకి వచ్చి ఆగింది. ఓడలోంచి విదేశీ దుస్తుల్లో ఉన్న 10 పిశాచాలు కీచు కీచు పీసు పీసు మని ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఒడ్డు దిగాయి. వాటి వెనక నల్లగా తుమ్మమొద్దులో ఉన్న పిశాచం ఒకటి చేతుల్లో ఉన్న బాణాకర్రను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది. ఇది చూస్తూనే రామబ్రహ్మానికి భయంతో ఒళ్ళు జలధరించింది. 25 రూపాయలు మిగుల్చుకునేటందుకు ప్రాణాన్ని పణంగా పెట్టాను. కొత్తగా కాపరానికి వచ్చిన తన భార్య కావేరికి అన్యాయం జరిగిపోయింది. అయినా మానవ ప్రయత్నం దేవుడి సాయం అనుకుంటూ వాడు సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకుని పారిపోబోయాడు. ఇంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణాకరతో వాడి దారిని అడ్డగించి, ఒరే బాబు, పారిపోకు. పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానం. అవి పరాసు బుడతకీచు పిశాచాలు. నేను స్వదేశీ పిశాచాన్ని. బతికుండగా విదేశాలకు వెళ్లాలని కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలున్న దేశంలో స్థిరపడ్డాను. నేను ఒక దుభాషిని అన్నది. ఇంతలో విదేశీ పిశాచాలు అక్కడికి వచ్చి ఏదో కీచు కీచు అంటూ స్వదేశీ పిశాచాన్ని ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచం వాటి కీచుకీచు భాషలో ఏదో జవాబిచ్చింది. అప్పటికి కాస్త స్థిమితపడ్డ రామబ్రహ్మం స్వదేశీ పిశాచాన్ని ఈ కీచుకీచు పిశాచాలు అంటున్నదేమిటి అని అడిగాడు. అవి నిన్ను మనిషివా పిశాచివా అని అడుగుతున్నవి. బతుకున్న మనిషివి అని చెప్పాను అన్నది స్వదేశీ పిశాచం. ఇంతలో మిగిలిన పిశాచాలు ముక్కు పుటాలు ఎగరవేస్తూ స్వదేశీ పిశాచాన్ని ఏదో ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో వాడికేదో కమ్మటి వాసన వేస్తున్నదట. ఇంతకు ఈ బుట్టలో ఏమున్నవి అంటూ సున్ని ఉండల బుట్ట మూత తెరిచింది. పిశాచాలన్నీ చుట్టూ మోగాయి. స్వదేశీ పిశాచం చొరవగా బుట్టలోంచి సున్ని ఉండలు తీసి వాటికి ఇస్తూ, ఇవి మా దేశపు పెళ్లి పిండి వంటలు, రుచి చూడండి అన్నది. విదేశీ పిశాచాలకు సున్ని ఉండల రుచి అద్భుతంగా ఉన్నది. వాటిలో బాగా ఒడ్డు పొడుగు ఉన్న పిశాచం మిగిలిన పిశాచాలను కసురుతూ బుట్టల్లో మిగిలిన ఉన్న సున్ని ఉండలు అన్నీ మూట కట్టుకుని కీచుమంటూ స్వదేశీ పిశాచానికి ఏదో చెప్పింది. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో, ఈ పిశాచాల నాయకుడికి ఈ సున్ని ఉండల రుచి పరమాద్భుతంగా ఉన్నదట. బతికున్నట్టయితే ఈ దేశానికి వచ్చి ఈ సున్ని ఉండలు తినే అదృష్టం కలిగేదే కాదు అంటున్నది అన్నాడు. మహా గొప్పగా ఉంది. ఈ పరాయి దేశ పిశాచం అదృష్టం నా దురదృష్టం కాబోతున్నది. రేపు పెళ్లివారి సారిలోకి సున్ని ఉండలు అందించకపోతే మా వంట వాళ్ళ పెద్ద అట్లకాడ ఎర్రగా కాల్చి నా ఒళ్ళంతా మాతలు పెట్టేస్తాడు అంటూ రామబ్రహ్మం తలబాదుకోసాగాడు. స్వదేశీ పిశాచం నుంచి సంగతి తెలుసుకున్న పిశాచ నాయకుడు ఖాళీ బుట్టను తీసుకొని
ఓడకేసి ఎగిరిపోయి క్షణాల మీద తిరిగి వచ్చి బుట్టను రామబ్రహ్మం ముందు పెట్టింది. బుట్ట మూత తీసి చూసిన రామబ్రహ్మానికి కళ్ళు చెదిరిపోయాయి. బుట్ట నిండుగా పచ్చగా ధగధగా మెరిసిపోతున్న మేలిమి బంగారు నాణేలు. రామబ్రహ్మం వాటికేసి కన్నార్పకుండా చూస్తూ స్వదేశీ పిశాచంతో, ఈ విదేశీ బంగారం మా దేశంలో మారుతుందా అన్నాడు. దానికి స్వదేశీ పిశాచం పొట్ట చెక్కలైలా నవ్వి, ఎవరై అమాయకుడా, బంగారానికి స్వదేశం విదేశం అంటూ హద్దులు లేవు. అవసరపడితే స్వర్గనరకాల్లో కూడా సునాయాసంగా మార్చుకోవచ్చు అంటూ వాడి వీపు మీద గట్టిగా చరిచింది. సంగతి ఏమిటో సరిగ్గా అర్థం కాకపోయినా విదేశీ పిశాచాలు గట్టిగా చప్పట్లు చరిచి స్వదేశీ పిశాచంతో కీచుకీచుమన్నవి. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో, ఒరే బాబు, నీ పంట పండింది, అంటే బంగారపు పంట అన్నమాట. ఈ దురపిశాచాలు తిరిగి పున్నమి నాటికి ఇక్కడికి వస్తాయట. ఈసారి మరిన్ని ఉండలతో పాటు కోవా కజ్జికాయలు, జీడిపప్పు పాకం కూడా పట్టుకురా అని చెప్పింది. ఆ తర్వాత కొంతసేపటికి పిశాచాలన్నీ కోలాహలంగా ఓడెక్కి వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటిదారి పట్టాడు రామబ్రహ్మం. వాడు ఇల్లు చేరేసరికి నడిరాత్రి అయింది. నెత్తిన బుట్టతో తిరిగి వచ్చిన భర్తను చూసి ఏదో అనబోయిన భార్యను ముందు తలుపు వేసి రమ్మని చెప్పి రామబ్రహ్మం నట్టింట ఒక పంచె పరిచి దాని మీద బుట్టెడు బంగారు కాసులు గుమ్మరించాడు. ఇది చూసి నోట మాట్లాడాక గుట్లప్పకించి చూస్తున్న భార్యతో రామబ్రహ్మం జరిగిందంతా చెప్పి, మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టుంది, అందుకే మనను దేశ విదేశీ పిశాచాలు అనుగ్రహించినాయి. వచ్చే పౌర్ణమికి కొత్త కొత్త మిఠాయిలు వండి ఎలాగూ సముద్ర తీరానికి వెళ్ళాలి కదా, ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మిఠాయి అంగడి ప్రారంభిద్దాం. ఈ సంగతులన్నీ నువ్వు రహస్యంగా ఉంచు అంటూ హెచ్చరిక చేశాడు. అయితే వాడు దాచాలనుకున్న ఈ రహస్యం ఆఖరికి పక్క వాటల్లో ఉన్న కనకం తెలుసుకున్నది. ఈ కనకం ఊరి తూర్పు వీధిలో భర్త సింగనతో కలిసి మిఠాయి దుకాణం నడుపుతున్నది. రామబ్రహ్మ చీకటి పడుతూ ఉండగానే బయలుదేరడం, తిరిగి అర్ధరాత్రి రావడం, ఇంట్లో దీపం వెలిగించడం, ఇదంతా ఏమిటా అన్న కుతూహలంలో ఆమె కిటికీ సందులోంచి చూసి అంతా తెలుసుకున్నది. కనకం భర్త పేరుకు సింగన్న అయినా భార్య దగ్గర పిల్లిని చూసిన ఎలకలాగా భయపడిపోతూ ఉంటాడు. కనకం వాడికి 4 మాటల్లో సంగతంతా చెప్పి, ఈ రాబోయే పున్నమికి కీచుకీచు పిశాచాల దగ్గరకు బండెడు పిండి వంటలు పట్టుకుపోయి బండి నిండా బంగారు కాసులు తెచ్చుకుందాం అన్నది. అదేమంత కష్టం, అలానే చేద్దాం అన్నాడు సింగన్న తల ఊపుతూ. కనకం కస్సుమంటూ, పుట్టిన బుర్ర ఊపకు, ఆ సమయంలో రామబ్రహ్మం సముద్ర తీరానికి రాకూడదు, అందుకు మనం కూడా ఇలా చేయాలి అంటూ భర్త చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. భార్య చెప్పిన ప్రకారం సింగన్న పౌర్ణమి 3 రోజులు ఉందనగా పట్నం వెళ్ళి, పౌర్ణమి మరొక రోజు ఉందనగా తిరిగి వచ్చి రామబ్రహ్మం భార్యతో, మీ అమ్మకు బాగా జబ్బు చేసింది, పరిస్థితి కింద మీద అన్నట్టుగా ఉందట, ఈ సంగతి నీకు చెప్పేందుకు పనివాడిని అప్పుడే పంపారే, వాడింకా కబురు అందించలేదా అన్నాడు. ఈ వార్త వింటూనే రామబ్రహ్మం అతని భార్య పుట్టెడు దిగులుతో పట్నం బయలుదేరి వెళ్ళిపోయారు. కనకం తన పథకం పారినందుకు సంతోషించి ఒక బండి నిండుగా మిఠాయిలు నింపుకుని సింగన్న తోడు రాగా పున్నమి రాత్రి కీచుకీచు పిశాచాలు వచ్చే సముద్ర తీరానికి వెళ్ళింది. బాగా పొద్దుపోయాక పిశాచాల ఓడ దివిటీల వెలుగుతో తీరం చేరింది. స్వదేశీ పిశాచం బాణాకర ఆసరాతో వంగి వంగి నడుస్తూ కనకం వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆ కుర్రకుంక ఏడి అన్నది. కనకం తడువుకోకుండా, ఆ కుర్రకుంకగాడికి కళ్ళు నెత్తికొచ్చాయి, కీచుకీచు పిశాచాల మీద భక్తి గౌరవాలతో మేం బండిని మిఠాయిలు తెచ్చాం అన్నది. దానికి స్వదేశీ పిశాచం చిన్నగా మూలిగి, ఇంకెక్కడి మిఠాయిలు, ఇంకెక్కడి కీచుకీచు పిశాచాలు, వాడు తెచ్చిన సున్ని ఉండలు తిని ఏనాడు అలాంటివి తినే అలవాట్లు లేకపోవడంతో పిశాచాలన్నీ జబ్బు పడిపోయినాయి. వాళ్ళ నాయకుడు నన్ను తరిమేశాడు, నాకు ఇక స్వదేశమే గతి అనుకుంటూ కుంటుకుంటూ ఎగిరి దూరంగా ఉన్న సరుగుడు తోటలోకి వెళ్ళిపోయింది. ఇది చూసి సింగన్న, కనకం, మన దురాశే మనని చెరిపింది, ఉన్న డబ్బు చాలక అప్పు కూడా చేసి బండిని మిఠాయిలు తయారు చేశాం అన్నాడు 2 చేతులతో తల పట్టుకుంటూ. జరిగిన దానికి ఒక్క క్షణం నిబెరిపోయి, ఇక వదులు, ఇప్పట్లో మనం ఊరు ముఖం చూడలేం, మా పుట్టింటికి పోయి కొన్నాళ్ళు ఉందాం అంటూ మిఠాయిలు ఉన్న బండికేసి బయలుదేరింది. సింగన్న తల వంచుకుని భార్య వెనకాలే నడిచాడు. కథ సమాప్తం. 3వ కథ, అనుభవజ్ఞుడి అవసరం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి,
మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుభవజ్ఞుడు అవసరం. పట్నంలోని రాజవీధిలో ముకుందయ్య, గోవిందయ్య అనే ఇద్దరు భాగస్థులుగా ఒక చెప్పుల దుకాణం ప్రారంభించారు. దుకాణం ప్రారంభమైన మర్నాడు ముకుందయ్య గోవిందయ్యతో, దుకాణంలో మన దగ్గర పనిచేయటానికి కుర్రవాడు అవసరం కదా, అందుకని నేనెరిగిన కిష్టయ్య అనే కుర్రవాడిని రేపటి నుంచి పనికి రమ్మని చెప్పాను. వాడికి 200 జీతంగా కూడా ఇస్తామని చెప్పాను అన్నాడు. దానికి గోవిందయ్య తలాడించి, అలాగా, నువ్వు చేసిన పనే నేను చేశాను. ప్రకాశం అనే కుర్రాడికి పనికి రమ్మని చెప్పాను. వాడికి మంచి తెలివితేటలతో పాటు మన దుకాణాల లాంటి దుకాణాల్లో లోగడ పనిచేసిన అనుభవం కూడా కొంత ఉంది. అందుకని వాడికి నెలకు 300 జీతం ఇస్తానని చెప్పాను అన్నాడు. మొత్తం మీద ఒకళ్లకు తెలియకుండా ఒకళ్ళం పని కుర్రాళ్ళను మాట్లాడేశాం అని ముకుందయ్య కొంచెం ఆగి, తక్కువ జీతానికి వచ్చే కిష్టయ్యనే పనిలోకి తీసుకుందాం. ఈ కిష్టయ్య అనేవాడికి లోగడ అనుభవం లేకపోయినా చెప్పింది చప్పున గ్రహించి ఆ పని చేయగలడు. మన దుకాణానికి వచ్చిన బేరగాళ్లకు అడిగిన చెప్పులు వాళ్ళ కాళ్లకు దగ్గర పెట్టడానికి, వాళ్ళ కొనదలిచిన వాటిని పదిలంగా పొట్లం కట్టి ఇవ్వడానికి పెద్ద తెలివితేటలు, అనుభవము కావాలని అనుకోను. రేపు ఆ ప్రకాశం అనే కుర్రవాడు దుకాణానికి వచ్చినప్పుడు నేను వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపేస్తానులే, నువ్వేమీ విచారించుకో అన్నాడు. 100 రూపాయల తేడా గురించి కాదు, ఇద్దరిని పనిలోకి తీసుకుని 1 నెల రోజుల పాటు పరీక్షించి పనికొచ్చేవాడిని ఉంచి 2వ వాడిని పంపేద్దాం అన్నాడు గోవిందయ్య. ఇందుకు ముకుందయ్య సరే అని తల ఊపాడు. మర్నాడు కిష్టయ్య, ప్రకాశం ఇద్దరూ పనిలోకి వచ్చారు. వారం రోజుల తర్వాత ఒకనాడు శ్రీమంతుడైన పెద్ద మనిషి ఒక ఆయన దుకాణానికి వచ్చి మంచి ఖరీదైన చెప్పులను తీసుకున్నాడు. వాటి ధర 60 రూపాయలు. తీరా ఆయన డబ్బు ఇవ్వబోయేసరికి 20 రూపాయలు తక్కువైనాయి. శ్రీమంతుడు హుందాగా ముకుందయ్యతో, సమయానికి చాలినంత డబ్బు జేబులో లేదు, చెప్పులను పొట్లం కట్టించి దుకాణం పక్కన ఉన్న నా గుర్రబండిలో పెట్టించండి, ఇంటికి వెళ్ళగానే మిగతా 20 రూపాయలు పనివాడితో పంపుతాను అన్నాడు. ఇది విని ముకుందయ్య సంశయంలో పడ్డాడు. ఈ వచ్చిన పెద్ద మనిషి ఎవరో అతడికి తెలియదు. 20 రూపాయలు అరువు ఇస్తే ఆ డబ్బు తిరిగి అందుతుందో లేదో, కాదంటే ఆయన తనకు అవమానం జరిగినట్టే భావిస్తాడు. యజమాని సంశయించిన సంగతి గ్రహించిన ప్రకాశం ఆయన సంశయించిన అవసరం లేదన్నట్టుగా సైగ చేశాడు. దాంతో ముకుందయ్య శాంతపడి ఆ సంపన్నుడితో, అయ్యా, ఈ 20 రూపాయల విషయం పట్టించుకోకండి, ఇంటికి వెళ్ళాక వెళ్ళగా పంపండి, చెప్పులు తీసుకువెళ్ళండి అన్నాడు. ఇంతలో ప్రకాశం ఆయనతో, తమరు వెళ్ళి బండిలో కూర్చోండి, నేను ఈ చెప్పుల్ని పొట్లం కట్టి బండిలో తెచ్చి పెడతాను అన్నాడు. ఆ తర్వాత ప్రకాశం చెప్పుల పొట్లం తీసుకుపోయి బండిలో పెట్టి వచ్చాడు. అప్పుడు ముకుందయ్య వాడిని పిలిచి, ఎవరా పెద్ద మనిషి, ఆయన నీకు ఎలా తెలుసు అని అడిగాడు. ఆయన గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అన్నాడు ప్రకాశం. ఇది వింటూనే ముకుందయ్య అగ్గి మీద గుగ్గిలల్లా అయిపోయి, ఆయనెవరో ఏమిటో తెలియకుండానే హామీగా నిలబడ్డావన్నమాట. నిన్ను నమ్మి ఆయనకు అరువు పెట్టాను. ఆ సొమ్ము వసూలు కాకపోతే దాని కింద నీ జీతం మొత్తం మినహాయించుకుంటాను. ఆ తర్వాత నిన్ను దుకాణంలోంచి ఇంటికి పంపేస్తాను అంటూ కేకలు వేశాడు. ఏదో పని మీద బయటికి పోయి అప్పుడే దుకాణానికి తిరిగి వచ్చిన గోవిందయ్య ముకుందయ్య వేస్తున్న కేకలకు కారణం తెలుసుకుని ప్రకాశాన్ని, ఆ పెద్ద మనిషి ఎవరో కూడా తెలియకుండా ఎందుకు హామీగా నిలబడ్డావు, అసలు ఇక్కడ పనికి కుదరడంలో నీ ఎత్తుగడ ఏమిటి అని కోపంగా ప్రశ్నించాడు. అందుకు ప్రకాశం విధేయంగా, అయ్యా, ఆయన మనకి ఇవ్వవలసిన 20 రూపాయలకు ఆయన తీసుకుపోయిన చెప్పుల చేతే హామీ. నేను ఆయనకు ఇచ్చిన 2 చెప్పులు ఒకే కాలువి. ఆయన మన బాకీ తీర్చే ఉద్దేశం ఉన్నా లేకపోయినా చెప్పులు మార్చుకోవడానికి తిరిగి రాక తప్పదు. అప్పుడు మనకి ఇవ్వవలసిన 20 రూపాయలు ఇవ్వక తప్పదు అన్నాడు. ఆ సాయంకాలం ప్రకాశం చెప్పినట్లే జరిగింది. శ్రీమంతుడు దుకాణం ముందు బండి దిగి హడావడిగా లోపలికి వచ్చి ముకుందయ్య, గోవిందయ్యలతో, మీ పనివాడు అమాయకుడో లేక ఇలాంటి దుకాణాలలో పనిచేయడానికి కొత్తవాడో తెలియటం లేదు, 2 ఒకే కాలు చెప్పులు బండిలో తెచ్చి పెట్టాడు అన్నాడు విసుక్కుంటూ. వెంటనే ముకుందయ్య, క్షమించాలి, పొరపాటు జరిగిపోయింది అని శ్రీమంతుడికి క్షమాపణ చెప్పుకుని ప్రకాశంతో, ఎరా ప్రకాశం, నీకు ఆ పాత పళ్ళ దుకాణం అలవాట్లు పోలేదన్నమాట. అక్కడ కొనేవాళ్లకు చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ఒకే ప్రమాణంలో ఉన్న పళ్ళు బుట్టల్లో వేస్తున్నట్టే ఇక్కడ కూడా ఒకే మోస్తరుగా ఉండే చెప్పులు పొట్లం కడుతున్నావు అన్నమాట అన్నాడు కోపంగా. ఈ మాటలు శ్రీమంతుడు నవ్వుకుని ముకుందయ్య ఇచ్చిన చెప్పులు తీసుకుని బాకీ డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముకుందయ్య ప్రకాశం తెలివితేటలను మెచ్చుకుని గోవిందయ్యతో,
చేయవలసిన పని ఏదైనా అనుభవజ్ఞుడి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రకాశాన్నే పనికి ఉంచేసుకుందాం అన్నాడు. కథ సమాప్తం.